ఫ్రెండ్స్, జియా మగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం ఈ వర్క్ అనేది వీడియో తీశాను ఫ్రెండ్స్, కానీ రాలేదని చెప్పాను కదా షార్ట్లో. ఏ ఈ ఇది ఎలా వేసానో ఇంకో వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్గా. ఇది మొత్తం ఫిల్లింగ్ చేద్దామని, మొత్తం కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. ఇది కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా అవుట్లైన్స్ అవి వేసుకుంటే బాగుంటాయి. ఎక్కువగా చున్నీలు ఉంటాయి కదా పంజాబీ డ్రెస్ మీద, ఆ చున్నీకి ప్యాచ్ వర్క్ అనేది వేసుకుంటే హెవీ లుక్గా, కాస్ట్లీ వర్క్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, డ్రా అనేది మనం చున్నీకైనా డ్రెస్సెస్కైనా ఫస్ట్ డ్రా గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కనిపిస్తుందా? డ్రా గీసుకున్న తర్వాత ఈ వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్, దీనికి ఈ మెటీరియల్ అనేది వాడాను ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ అనేది లైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మెటీరియల్ అనేది వాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో అనేది వస్తుందా? వస్తూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, క్లాస్ అనేది మిస్ అయింది కదా, ఒక చిన్న పువ్వు లాగా వేసి చూపిస్తున్నాను. గొలుసు కుట్టు అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఇది టిష్యూ క్లాత్ ఫ్రెండ్స్. నేను కటింగ్ మీకు చూపించాను లాంగ్ ఫ్రాక్ అని.
లెహెంగా లెహెంగాకైనా లాంగ్ ఫ్రాక్ అయినా అని కటింగ్ చూపించాను. దానికి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. కటింగ్ అయిపోయిన తర్వాత ఈ ముక్క మిగిలింది మీకు చూపిద్దామని ఈ టిష్యూ క్లాత్ని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైను ఇలా అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అని. మన దగ్గర ఎవరికైనా ఏ మనిషికైనా టాలెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి మనం వేసుకుంటే లుకింగ్ బాగా వస్తాయి ఫ్రెండ్స్. మీలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక టాలెంట్ అనేది. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నెట్లో అనేది గూగుల్లో అయినా మనం యూట్యూబ్లో అయినా సెర్చ్ చేస్తే డిజైన్స్ అనేవి ఒక్కొక్క మనిషి టాలెంట్తో ఒక్కొక్క డిజైన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీకు ఐడియా అనేది వచ్చేసిద్ది ఫ్రెండ్స్. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని వేసుకుంటే మీకు డిజైన్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇది వరకైతే డైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే యూట్యూబ్లోనే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. హాయిగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ క్లాస్ అనేది మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, మిస్ అయిపోయిందని వీడియో. నా ఫోన్ వచ్చేసి వర్షంలో తడిసి అసలు వీడియో అనేది చందరబందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే ఫ్రెండ్స్ ఇలానే 4 చోట్ల ఈ మూల, ఈ మూల, ఈ మూల, ఈ మూల 4 మూలలో పిన్లైనా పిన్నిస్లైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. పెట్టుకొని టైట్గా వేసుకుంటే తొందరగా వర్క్ అనేది వచ్చేసిద్ది ఫ్రెండ్స్. జారిపోకుండా క్లాత్ పైకి లెగవకుండా తేలికగా తొందరగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. మగ్గం అనేది చాలా ఈజీనే ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకునే దాంట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీ టిప్తో చెప్పేవాళ్ళు కూడా ఉంటే ఈజీ టిప్తో మన మైండ్ని అర్థం చేసుకుని చెప్పేవాళ్ళు ఉంటే ఫ్రెండ్స్ చాలా ఈజీగా తొందరగా అర్థమైద్ది ఫ్రెండ్స్. డబల్ వచ్చేసింది, అందుకోసం వదిలేసాను ఫ్రెండ్స్. డబల్ వస్తే వదిలేయండి, సింగిల్గానే వేయాలి. పట్టుకుంది చూపిస్తాను. ఇలానే ఇలా అనుకుంటూ వేయండి ఫ్రెండ్స్.
కొంచెం ఉబ్బినట్టు ఉంది ఫ్రెండ్స్, అందుకోసం వదిలేసి మళ్ళీ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాక ఉబ్బినట్టు ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. పల్సటి నెట్ అయితే అది పల్సగా ఉంటుంది కదా, తొందరగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా పట్టుకున్నా కూడా మనం దాన్ని ఇలా అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకో చేత్తో ఆ క్లాత్ని జరుపుకుంటే మనకి వచ్చేసిద్ది ఫ్రెండ్స్. నాట్ అనేది వేసేద్దాం. ఇది అనేది ఇలానే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కటింగ్ అనేది. ఇప్పుడు చూడండి కింద కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వర్క్ వేయకుండా ముందే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కింద కటింగ్ అనేది వర్క్ చేయక ముందు కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా కట్ చేస్తున్నాను. జాగ్రత్తగా కింద క్లాత్ కట్ అవ్వకుండా ఫ్రెండ్స్ ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఈ మునితో ఇలా పైకి లేపాలి ఫ్రెండ్స్. బెజ్జం లాగా చేసి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్.
చూస్తున్నారా? అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ అనేది దగ్గరలో చూపిస్తాను. కటింగు మెల్లిగా, కొంచెం ఆలస్యమైనా మనకి ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. పని అనేది నీట్గా ఉండాలి, మనం చేసుకునేది వర్క్ మనకి సాటిస్ఫై ఉండాలి ఫ్రెండ్స్. మనకే రావాలి, తొందరగా రావాలి అని తొందరలో చేస్తే పని మంచిది కాదు ఫ్రెండ్స్. అందుకోసం మెల్లిగా చూడండి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఏదైనా మనం కటింగ్ చేసే పద్ధతిలో మనం డిజైన్ చేస్తాం కదా, ఆ డిజైన్కి ఆనుకొని ఇలా అనేది కట్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్. డిజైన్ కట్ అవ్వకూడదు. మనకి క్లాత్ అనేది వేస్ట్గా కట్ చేయాల్సిన క్లాత్నే మనం కట్ చేస్తూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇలా అని కట్ చేశాను ఫ్రెండ్స్. చూసారా? ఆ వరకు ఈ వరకు. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని మనం వర్క్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎండు నాటేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, షుగర్ బీట్స్ అనేవి మనం షుగర్ బీట్స్తో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్.
నాటేయండి. ఇలా అయినా రెండు రెండు అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేసుకున్నా కూడా మనకి ఇది పల్సటి నెట్ మీద కదా మనం చేసేది పని, కొంచెం ఇదిగా ఉంటుంది ఫ్రెండ్స్. అలా చేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి. ఒక్కొక్క బీట్స్ అనేది వేసుకుంటే చూడండి. అనిపిస్తుందా ఫ్రెండ్స్? దగ్గరలోనే పెట్టాను. అది ఆ వర్క్ చేస్తే ఎలా ఉందో, ఈ వర్క్ చేస్తే ఎలా ఉందో మీకే అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి దీనికి డిఫరెన్స్. చివరలో ఎండనాట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. పూస అయితే దాని పూస మెడకి చుట్టేయండి ఫ్రెండ్స్. పూస వర్క్ చేసేటప్పుడు ఎండనాట్ చేస్తే గట్టిగా ఉంటుంది. దాని మెడకి చుట్టితే మనకి ఎప్పుడైనా ముడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందుకోసం ఎండనాట్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్. ఎండనాట్ కూడా ఎలా వేయాలో, మళ్ళీ పూస మెడకి ఎలా చుట్టాలో అది కూడా నా వీడియోస్లో ఉంటాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ వీడియో చేస్తే మీకే వచ్చింది ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుంటే. వీడియో అనేది వస్తుందా? ఈ వీడియో రాలేదని మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్.
మీకు ఏదైనా క్లియర్గా ఉండాలి. జారిపోతున్నా కూడా దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని క్లియర్గా ఉండాలి ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో అనేది మళ్ళీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చెప్తే అర్థం కాదు కదా ఫ్రెండ్స్. కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు కదా ఫ్రెండ్స్. అందుకోసం ఈ ట్రైనింగ్ అనేది మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది ఏమో మాటని అబ్జర్వ్ చేస్తారు, కొంతమంది ఏమో వర్క్ని అబ్జర్వ్ చేస్తారు. నేనైతే నా వర్క్ దగ్గర నుంచే అబ్జర్వ్ చేయమని చెప్తాను ఫ్రెండ్స్. నాకైతే తెలుగు మాట్లాడడం అంత రాదు ఫ్రెండ్స్, కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అంత అంటే తెలుగు మాట్లాడటం అంటే అంత ఫాస్ట్గా రాదు. అర్థం చేసుకోవడం, మాటలు అన్నీ వచ్చు ఫ్రెండ్స్, కానీ ఫాస్ట్గా మాట్లాడడం రాదు. కొంచెం లైట్గా వచ్చు. లైట్గా అనేది ఏం లేదులేండి, బాగానే వచ్చు. మాట్లాడటం అంటే కొంచెం కష్టమే, అయినా మాట్లాడుతున్నాను. నా తెలుగుని కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అర్థం చేసుకొని మీకు ఈ ట్రైనింగ్ అనేది నేర్చుకుంటే మీకే యూస్ఫుల్ ఫ్రెండ్స్ ఫ్యూచర్లో. ఫ్యూచర్లో కాదు ఫ్రెండ్స్, ఇప్పుడే ఇంట్లో కూర్చొని హాయిగా మెల్లిగా ఎలా జారిపోయినా కూడా దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తున్నాను. చూస్తూ ఇంట్లో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి. నాకైతే వర్క్ చేసేటప్పుడు మాట్లాడటం సైలెంట్గా వర్క్ మీద ఉంటుంది ఫ్రెండ్స్. నా కాన్సంట్రేషన్ మాట్లాడుతుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అయినా మనం చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. దీన్ని మనం ఈ క్లాత్ కాకుండా పైన వేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, కింద వచ్చి టిష్యూ క్లాత్ని వాడండి. మనకి చూడండి ఫ్రెండ్స్, ఇది కింద వచ్చేటప్పటికి టిష్యూ క్లాత్ని ఉపయోగించాం ఫ్రెండ్స్. పైన మన ఈ టిష్యూ క్లాత్ కాకుండా పల్సటి నెట్ క్లాత్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, వేసుకుంటే ఈ డిజైన్ ఈ టైప్ లాగైనా వేరే టైప్ లాగైనా మన మైండ్లో ఏ వర్క్ని ఎలా వేయాలో ఐడియాకి ఈ వర్క్లని ఇలా వస్తాయి అని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం. మీ వర్క్లు మీరు వేసేటప్పుడు మీ ఏ వర్క్ చేయాలో దానికైతే ఇది డబల్ క్లాత్తో డబల్ నెట్ మీద ఎలా వేయాలో అని పైన వచ్చేసరికి టిష్యూ క్లాత్ పైన నెట్ అనేది వాడాలి ఫ్రెండ్స్. పల్సటి నెట్టు అది ఉంటే మీకు వర్క్ అనేది క్లియర్గా కనిపించుద్ది ఫ్రెండ్స్ పైన. ఇప్పుడు చూడండి, ఈ వర్క్ అనేది నేను చూపిస్తున్నాను. నా దగ్గర అయితే నెట్ క్లాత్ లేదు ఫ్రెండ్స్, అందుకోసం ఈ క్లాత్తోని చూపిస్తున్నాను. నెట్ క్లాత్ ఉంటే మీకు నెట్ క్లాత్ మీదే చూపించేదాన్ని. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో కూడా వేసుకున్నాం.
చూడండి ఫ్రెండ్స్. ఇలా అనుకున్నా మనకి క్లాత్లో నుంచి తొందరగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. చూడండి. బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి. హెవీ అంటే కాస్ట్లీ వర్క్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాంటి డిజైన్స్ మనం వేసుకుంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక మాట ఫ్రెండ్స్, ఇది టిప్ లాగా చెప్తున్నాను. మీ మీ బ్లౌజ్ హెవీ బ్లౌజులు వేసుకుంటారు కదా పెళ్లి కూతుళ్ళు, వాటికైనా ఇలా నెట్ క్లాత్ అనేది యూజ్ చేస్తే మన వెంట్రుకలు అదే జడ వేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ జడకి తగలకుండా ఉంటుంది ఫ్రెండ్స్. వర్క్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, తగలకుండా మన మన జడకి సేఫ్టీ లాగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఎలా వేస్తున్నానో చూడండి. పిన్ అనేది పెట్టకుండా చేస్తున్నాం కదా, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. పిన్స్ అనేవి పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్. లోపల మెటీరియల్ అనేది కొంచెం షైనింగ్గా ఉన్న మెటీరియల్స్ వేసుకోండి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఎలా తిప్పుతున్నానో, ఎలా తిరుగుతున్నానో. పిన్ అనేది వాడితే కొంచెం ఫాస్ట్గా అయినా అయిపోద్ది పని. చూస్తున్నారా ఫ్రెండ్స్? మెల్లిగానే చూపిస్తున్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వర్క్ అనేవి హెవీ డ్రెస్సెస్కి వాడతారు ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా మనం చేసేటప్పుడు ఉంటుంది ఫ్రెండ్స్. చూడడం వరకు అయితే ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. పని చేసేటప్పుడే కదా ఫ్రెండ్స్ మన పని ఎలా ఉంది, ఎలా నీట్గా రావాలి అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడటం కాదు ఫ్రెండ్స్, వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటాయి, మీరే అనుకుంటారు. ఇప్పుడు చూడండి, కట్ అయిపోయింది. ఏదైనా మన కష్టం ఉంటేనే కదా ఫ్రెండ్స్ నీట్గా ఉండేది. మన కష్టాన్ని బట్టే కదా దేవుడిచ్చేది. చూడండి ఫ్రెండ్స్, ఇలా జాగ్రత్తగా అనేది కట్ చేసుకుంటే వర్క్ అనేది కట్ చేసుకోకుండా
వర్క్కి పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఫ్రెండ్స్, అవుట్లైన్స్ లాగా పైన మనం కట్ చేసుకున్నది కనిపించకుండా వర్క్ అనేది చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా అనేది పైకి లేకోకుండా దానిపైనే వేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా వేస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం బీడ్స్ అనేది వేద్దాం ఫ్రెండ్స్. మనం కట్ చేసుకున్నవి కనిపించవు ఫ్రెండ్స్. ఇవి అవుట్లైన్స్ లాగా వేసుకుంటే